హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి రామచంద్రయ్యని ఇంటికి తీసుకొచ్చి రామచంద్రయ్య కాళ్ళకి ఇంకా ఆయిల్ వేసి మసాజ్ చేస్తూ ఉంటుంది కదా. నాన్న, అసలు నువ్వు ఇలా అవ్వడానికి కారణం ఎవరు నాన్న? అసలు ఆ రోజు ఏం జరిగింది అని చామ్ అడిగిన వెంటనే రామచంద్రయ్య దీనంతటికి కారణం రోజా అని చెప్తారు. ఒక్కసారిగా చామ్ అది విని షాక్ అయ్యి, అంటే ఆ రోజు అక్క చెప్పింది నిజమేనన్నమాట. ఏ కన్న కూతురైనా కన్న తండ్రిని అలాంటి స్థితిలో చంపాలి అనుకోదని అక్క నన్ను బెదిరించడానికి చెప్పిందేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు నాన్న మాటలు వింటుంటే అక్క నిజమే చెప్పిందనమాట. ఛీ, అయినా అక్క డబ్బు కోసం హోదా కోసం ఇంతలా దిగజారిపోతుందా అని మనసులో అనుకుంటుంది చామ్. అమ్మ చామంతి, ఒక్కటి మాత్రం నిజమమ్మా, అది నా కూతురిగా పుట్టకూడదు. నా కడుపులో చెడ పుట్టింది. ఒక్కసారి అది నా కంటికి కనపడితే దాన్ని నా చేత్తోనే చంపేస్తాను అని అంటారు రామచంద్రయ్య. నాన్న, అలా ఎందుకు అనుకుంటున్నావు నాన్న? అయినా అక్క కూడా నీ కూతురే కదా అని అంటుంది పాపం చామ్. ఎందుకంటే అప్పుడే పక్కన రోజా అయితే ఎలా అయినా మావయ్యని మంచి చేసుకోవాలి, అప్పుడే నాకు ఈ ఇంట్లో సేఫ్టీ లెవెల్ ఇంకా పెరుగుతుంది అని రోజా అయితే వాళ్ళ మావయ్య హర్షవర్ధన్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా దూరం నుండి గమనిస్తున్నా తనైతే ఇంకా చామ్ అయితే, నాన్న అయినా అక్క గురించి ఇప్పుడు ఎందుకంత కోపపడుతున్నావు అని చెప్పి అడుగుతుంది. కోపం కదమ్మా, ఆవేదన. అయినా ఈ రామచంద్రయ్యకి తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా నిలదీస్తాను. అది తల్లైనా అక్కైనా చెల్లైనా కూతురైనా ఎవరైనా నా దృష్టిలో ఒక్కటే కాబట్టి చెప్తున్నాను. అలాంటి కూతురు నాకు పుట్టి తప్పు చేసింది, ఎలా అయినా దాన్ని నా చేత్తో చంపేస్తా అని చెప్పి అంటారనమాట. ఇంకా రామచంద్రయ్య అక్కని కొద్ది రోజులు నాన్నకి కనిపించకుండా దాచాలి, లేకపోతే నాన్న వల్ల అక్కకి చాలా చాలా ప్రమాదం ఉంటుంది అని చెప్పి ఇంకా ఫిక్స్ అవుతుంది చామ్. నాన్న, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్తానని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట చామ్. ఇంకా రోజా అప్పుడే హర్షవర్ధన్తో మాట్లాడుతూ ఉంటే, మేడం మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది చామంతి. కావాలని హర్షవర్ధన్ ముందు పిలుస్తుంది అని అర్థమవుతుందనమాట. ఇంకా రోజాకి, ఏంటి అయినా నీతో నాకు మాటలేంటి అని అంటుంది. ఏమైందమ్మా? అయినా తనేదో నీకు చెప్పాలనుకుంటుంది, అందులో తప్పేముంది రోజా, వెళ్ళు అని అంటారు హర్షవర్ధన్. ఏంటి నీ ప్రాబ్లం? అసలు నాకు అర్థం కావట్లేదు, నన్ను ఇక్కడ ప్రశాంతంగా ఉండనివ్వవా అని అడుగుతుంది రోజా. అక్క, నీకు ఒక్కటి చెప్తున్నాను విను. నేనేమి ఇప్పుడు నిన్ను బ్రతిన్లాడ్డానికో ఏదో చేయడానికో రాలేదు. మా అవుట్ హౌస్కి నువ్వు కాస్త తక్కువగా కనబడు, కుదిరితే అవుట్ హౌస్ వైపు రావద్దు, ఈ విషయం చెప్పడానికే నీకు దగ్గరకు వచ్చాను అని అంటుంది చామ్. ఏంటి, అవుట్ హౌస్కి రావద్దా? అయినా ఆ ప్లేస్కి నేనెందుకు వస్తాను? ఇది చెప్పడానికా నన్ను అర్జెంటుగా పిలిచావు? ఛీ అని చెప్పి రోజా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయినా అక్క రాదని నాకు తెలుసులే, ఇప్పుడు నాన్నని జాగ్రత్తగా చూసుకోవాలి, ఖచ్చితంగా నాన్న కంటపడకుండా అక్కని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. రమాదేవి అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేపిస్తూ ఉంటుంది. ఇంకా రోజా అరుణ్ అయితే అప్పుడే అక్కడికి వస్తారు. ఏంటి మోమ్, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు నాన్న, రేపు వడిబియ్యం పండగ చేయాలని అనుకుంటున్నాను, అందుకే అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నాను. ఎంతైనా నా పెద్ద కోడలు కదా అని అంటుంది రమాదేవి. ఇంకా రోజా, ఇది కదా నాకు కావాల్సింది, రేపటితో అన్ని పెత్తనాలు నా చేతికే వచ్చేలా, అవి నా చేతికే అన్ని అందేలా నేను చూసుకుంటానని చెప్పి ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రోజా. ఇంక ఇదంతా వింటూ చంద్రిక మనసులో చాలా అనుమానంగా ఉంటుంది. అయినా ఈవిడ ఇంత త్వరగా మానే మనస్తత్వం కాదే, అంటే ఏం చేయబోతుంది, నాకేదో డౌట్గా ఉంది అని చెప్పి ఇంకా చంద్రిక అయితే చామంతి దగ్గరికి వస్తుంది. చామంతి, నాకెందుకో అమ్మగారు
రోజాపై ఏదో ప్రయోగం చేస్తున్నారు అనిపిస్తుంది, లేకపోతే ఆవిడింత శాంతంగా మాట్లాడే మనిషి అయితే కాదు అని అంటుంది చంద్రిక. ఇదేంటి, అత్తకి ఆవిడ గురించి ఇంత బాగా ఎలా తెలుసు అని అనుకుంటుంది చామంతి. అత్త, నువ్వు చెప్తుంది నిజమేనా అని అంటుంది. అవునమ్మా, ఎన్నేళ్ళగానో ఉంటున్నాను, నాకు తన గురించి తెలీదా? ఆవిడ మనసులో ఏదో ప్లాన్ వేసుకుంది, అందుకే రోజాతో మంచిగా నటించినట్టు మాట్లాడుతుంది. కానీ తన గురించి నాకు బాగా తెలుసమ్మా అని చెప్పి ఇంక చంద్రిక అంటుంది. నువ్వేమీ బాధపడద్దు, రోజా అమ్మగారిని కాపాడే బాధ్యత మనది అని చెప్పి ఇంకలా వెయిట్ చేస్తూ ఉంటారు చామ్ అండ్ చంద్రిక. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా రోజా అరుణ్ల వడిబియ్యం ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అలా ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అదంతా చూస్తూ రమాదేవి కూడా నీకిదే ఆఖరి రోజు అని చెప్పి మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రోజా కూడా ఇంకలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఉపేంద్ర వస్తాడు. ఉపేంద్రని చూసి ఒక్కసారిగా రోజా షాక్ అయిపోతుంది. ఇదేంటి, వీడొస్తున్నాడు, ఇప్పుడు నా గురించి వీడు చెప్పేస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి ఇంకా రోజా అక్కడి నుండి పక్కకి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక ఉపేంద్ర అయితే రమాదేవి దగ్గరికి వస్తారు. నమస్కారం అని అంటారు. నమస్తే ఉపేంద్ర, నిన్ను చూసి చాలా రోజులైంది, ఊరు ఎలా ఉంది అని అడుగుతారు. ఊరికేంటి మేడం, అంతా బాగుంది, కానీ మనుషులే మన మాట వినకుండా ఎక్కెక్కడికో తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. అయినా రాజావారు రాణిగారు చనిపోయిన తర్వాత ఆస్తంతా నేనే చూసుకోలేకపోతున్నాను అని అంటాడు ఉపేంద్ర. అందరి ముందు నటించు ఉపేంద్ర, నా ముందు ఎందుకు నటిస్తున్నావు? నాకు నీ గురించి బాగా తెలుసు అని అంటుంది రమాదేవి. అలవాటైపోయింది మేడం, తెలుసు నా గురించి మీకంతా తెలుసని. అవును, ఇంతకీ మీ కోడల్ని పైకి పంపించే ప్లాన్ వేయాలని నాతోనే డీల్ కుదుర్చుకున్నారు కదా, మరి మీ కోడలెక్కడా అని అడుగుతాడు ఉపేంద్ర. చూపిస్తా, అందరికీ ఒకేసారి చూపిస్తా, కానీ ఒకటి ఉపేంద్ర, ఈసారి ప్లాన్ మాత్రం మిస్ అవ్వకూడదు ఉపేంద్ర అని అంటుంది రమాదేవి. తప్పకుండా మేడం, అస్సలు ప్లాన్ అనేది మిస్ అవ్వదు అని చెప్పి కోపంగా చెప్తాడు ఉపేంద్ర. ఇంకా రోజా అయితే అలా తప్పించుకొని ఇంకా అలా బయటకైతే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడే కరెక్ట్గా ఇంకా చామంతి అయితే పాపం రామచంద్రయ్య దగ్గర ఉంటుంది. నాన్న, నువ్వు ఇక్కడే ఉండు, నీకు కావాల్సిన మందులు అన్నీ ఇక్కడే పెట్టాను, నేను వెళ్తున్నానని చెప్పి ఇంకా అలా వెళ్ళబోతూ ఉంటుందన్నమాట చామంతి. అమ్మా చామంతి అని అంటారు. ఏమైంది నాన్న అని అడుగుతుంది. నా కోసం నువ్వు ఇంత కష్టపడుతూ అందరితో కలుపుకోలుగా ఉంటున్నావు, నువ్వు నా బంగారు తల్లివమ్మ అని అంటారు. నాన్న, నేను ఎప్పటికీ మీ కూతుర్నే అని చెప్పి పాపం అలా ఇంకా చెప్తారనమాట చామంతి. ఇంక చామంతి అలా బయటికి వెళ్ళిపోతుంది మొత్తం అందించడానికి, అన్నీ మొత్తం పనులు చేయడానికి. కరెక్ట్గా అప్పుడే రోజా అయితే ఉపేంద్ర నుండి తప్పించుకొని కరెక్ట్గా అవుట్ హౌస్కి వచ్చి రామచంద్రయ్య ముందు నించుంటుంది. ఒక్కసారిగా రామచంద్రయ్య షాక్ అయిపోతారు రోజాను చూసి. రోజా కూడా ఇంకలా షాక్లో ఉండిపోతుంది. నాన్న అని అంటుంది. నీ గురించే ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను. నువ్వు నా కంట పడితే నిన్ను చంపేయాలన్నంత కోపం ఉంది, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా చేసావు అని చెప్పి గట్టిగా అడుగుతారు రామచంద్రయ్య. అయినా నువ్వేంటి ఇక్కడ? నా నెత్తి మీదకి ఎంతమంది దాపరిస్తారు? ఆ రోజు పోయావనుకున్నాను, ఇంకా నువ్వు పోలేదా అని అడుగుతుంది రోజా చెంప మీద కొడతారు రామచంద్రయ్య. చూడు, అయినా ఇప్పుడు నేను నిన్ను నాన్న అనుకోవటం లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను కోట్లకి ఆస్తులకి వారసురాల్ని, నాకు ఇప్పుడు కోట్ల ఆస్తి ఉంది, నిన్ను నాన్న అని పిలవాల్సిన అవసరం నాకు లేదు అని అంటుంది రోజా. ఛీ, ఎవరినో మోసం చేసి పెళ్లి చేసుకొని ఇప్పుడు కోట్లకి ఆస్తుందని గొప్పలు పోతున్నావా? చూడవే,
తల్లిదండ్రులని బాధ పెట్టిన వాళ్ళ జీవితం ఎప్పుడు బాగుండదు, గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో అని చెప్పి అరుస్తూ ఉంటారు రామచంద్రయ్య. ఇంకా పట్టించుకోకుండా అక్కడి నుండి బయటికి వచ్చేస్తుంది రోజా. రోజా ఎదురుగా చూసేసరికి ఉపేంద్ర కనబడతాడు. ఒక్కసారిగా రోజా షాక్ అయిపోతుంది. ఏంటి రోజా, ఏంటి నన్ను చూసి తప్పించుకుంటున్నావా? ఎందుకు? నేను నేను నీకు అంత అన్యాయం ఏం చేశాను అని అడుగుతాడు ఉపేంద్ర. ఉపేంద్ర అది కాదు నేను అని అంటారు. ఓ కూల్ కూల్, నాకంతా తెలుసు రోజా. నువ్వు మహారాణి వంశంలో జన్మించానని అబద్ధాలు చెప్పి అరుణ్ని బుట్టలో వేసుకొని పెళ్లి చేసుకున్నావని నాకు తెలుసు రోజా. కానీ ఇప్పుడు నాకు కావాల్సింది అది కాదు. నీ గురించి బయట పెడితే నాకేమొస్తుంది? ఏమీ రాదు. అందుకే నేను నీ ఒక డీల్తో వచ్చాను అని అంటారు. డీలా? ఏం డీల్ అని అడుగుతుంది రోజా. చూడు, ఈరోజు ఒక పెద్ద డీల్ ఉంది. దాని తర్వాత నువ్వు బ్రతికుంటే అని అంటాడు ఉపేంద్ర. ఏంటి అని అంటారు. అవును, నేను చెప్పేది సరిగ్గా అర్థం చేసుకో. రేపటికల్లా ఒక 50 కోట్లు నాకు నువ్వు ఇచ్చావనుకో, నీ గురించి ఆ రమాదేవి ముందు బయట పెట్టను అని అంటాడు. ఏంటి 50 కోట్ల? నా దగ్గర లేవు అని అంటుంది రోజా. నీ దగ్గర ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ది గ్రేట్ అరుణ్ భార్యవి కాబట్టి. ఇస్తే నీ గురించి చెప్పకుండా ఉంటాను, లేకపోతే ఇవాళ నీ గురించి మొత్తం అని అంటాడు. వీని తర్వాత చూసుకోవచ్చు. సరే ఇస్తాను, నువ్వు వెళ్ళు అని అంటుంది. వెళ్తాను రోజా అని చెప్పి ఇంక ఉపేంద్ర అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా రమాదేవికి లైక్ కొట్టి ఇలా చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అయినా ఇవాళ చచ్చేదానివి, నిన్ను నీ గురించి బయటపెట్టి నేనేం చేయను. అయినా రాజావారు రానివారు కూడా నొప్పి తెలియకుండా ప్రాణం పోగొట్టుకున్నారు, వాళ్ళకి నిజం తెలియకుండా ప్రాణం పోగొట్టుకున్నారు. ఇప్పుడు నీ విషయం కూడా అంతే. నువ్వు ఇప్పుడు పేదదానివని బయటపడితే నాకేమొస్తుంది? ఇలాగే చావు అని చెప్పి ఉపేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకలా యాగం అయితే జరిపిస్తూ ఉంటుందన్నమాట రమాదేవి. అరుణ్ రానన్న కూర్చో, మీరు ఈ వ్రతం చేస్తే ఇంకా మంచిగా మీ ఇద్దరిని ఎప్పటికీ ఎవ్వరు విడతీయలేరంట. అందుకే మీకోసమే వడి బియ్యంతో పాటు ఈ యాగాన్ని కూడా జరిపిస్తున్నాను, రండి అని చెప్పి ఇంకా ఇద్దరిని రమ్మని చెప్పి కూర్చోబెట్టి ఇంకా యాగం అయితే జరిపిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే కరెక్ట్గా చామంతి ఇదంతా గమనిస్తూ ఉంటుంది. ఇంకా రోజాకైతే రమాదేవి అయితే కావాలనే పసుపు రాస్తూ ఉంటుంది. ఇంకా పసుపులో ఎలా అయితే రాజావారు రాణివారిని చంపేయాలనే ఒక ఫాస్ఫరస్ ఉంటుందో ఇంకా ఫాస్ఫరస్నే రాస్తూ ఉంటుందన్నమాట. అది గమనిస్తుంది రోజా, సారీ చామంతి. ఇంకా గమనించి అక్క అక్క అని చెప్పి ఇంకా కరెక్ట్గా రోజాకి మంటలు అంటుకునే లోపే ఇంకా అలా రోజాపై ఫుల్గా వాటర్ పోసేస్తుందన్నమాట చామంతి. ఒక్కసారిగా రోజా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఇంకా రోజా చెంప మీద కొడుతుంది చామంతికి. హేయ్, నీకేమైనా పిచ్చా? ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. నీకు పిచ్చి, ఇప్పుడు నీపై మర్డర్ అటెంప్ట్ జరిగింది, అది తెలుస్తుందా నీకు అని అంటుంది చామంతి. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇంకా రమాదేవి, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, తనపై మర్డర్ అటెంప్ట్ జరగడం ఏంటి అని అంటారు. వద్దమ్మగారు, మీకు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో నాకు తెలియదు, కానీ ఇందులో ఒక పదార్థం కలిసింది, దానివల్లే మంటలు అంటుకుంటాయి అమ్మగారు అని చెప్తుంది చామంతి. ఒక్కసారిగా ప్రేమ్ వెళ్ళ టెస్ట్ చేసేసరికి నిజమేనమ్మా అని చెప్తాడు. ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది రమాదేవి. రోజాను అలా ఇంకా చామంతి అయితే కాపాడుతుంది. రమాదేవి వెంటనే ఇంకా చామ్ దగ్గరికి వస్తుంది. చామ్ దగ్గరికి వచ్చి చామ్ వైపు చూస్తూ, చూడు, ఇంక నీ సేవలు ఈ ఇంట్లో అవసరం లేదు, గెట్ అవుట్ అని అంటుంది. నేనేం చేశాను అమ్మగారు అని అడుగుతుంది చామంతి. నువ్వు నా కోడల్ని ముట్టుకున్నావు, అయినా నా కోడల్ని అక్క అని పిలిచేంత చనువు నీకుందేమో, కానీ నా కోడలు అక్క అని పిలిపించుకునే స్థాయిలో లేదు. ఇప్పుడు చెప్తున్నాను, ఈ ఇంట్లో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళు వెళ్ళు అని చెప్పి గట్టిగా చెప్తుంది రమాదేవి. అమ్మా మీరు అసలు అని చెప్పేలోపు
చిట్టి ఈ చామంతి బ్యాగ్ తీసుకురా అని అంటారు. ఇంకలా చామ్ బ్యాగ్ అయితే రోబో చిట్టి తీసుకొస్తుంది. ఇంకలా బ్యాగ్ని కరెక్ట్గా విసిరి కొట్టేలోపు బ్యాగ్ ఓపెన్ అయ్యి అందులో రాజమణిహారం కనబడుతుంది. ఒక్కసారిగా రోజా, రమాదేవి, ప్రేమ్ అందరూ అలా ఇంకా షాకింగ్గా చూస్తూ ఉంటారు. రోజా వెంటనే చామంతి దగ్గరికి వెళ్ళి, ఎలా వచ్చింది? నీ దగ్గరికి ఎలా వచ్చిందే? ఎలా వచ్చింది ఇది అంటే, ఆ రోజు నా దగ్గర ఉన్నది నువ్వు దొంగతనం చేశావన్నమాట. చూసారా అత్తయ్య, నేను రాజవంశీకురాలనే అంటే మీరు నమ్మలేదు. ఇప్పటికైనా అర్థమైందా? ఈ చామంతి దొంగతనం చేసింది అత్తయ్య అని చెప్తుంది రోజా. ఒక్కసారిగా ఇంకా అసహ్యం వేస్తుందన్నమాట రమాదేవికి. ఇంకొక్క నిమిషం కూడా నువ్వు ఇక్కడికి ఉండడానికి వీల్లేదు, పోవే పో అని చెప్పి బయటికి గెంటేసేలోపు అక్కడికి రామచంద్రయ్య వస్తాడు. ఇంకా రామచంద్రయ్యని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా రమాదేవి వైపు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రామచంద్రయ్య నువ్వా అని అంటారు. ఇంకా రమాదేవి ఏం మాట్లాడకుండా తల దించుకుంటుంది. రోజే అనుకున్నా నువ్వు ఇలాంటి తప్పులు చేస్తే పైకి వస్తావని. నువ్వు నా బిడ్డ చామంతిని అనుమానిస్తున్నావా? అయినా రాజమణిహారం మీ సొంతం అని కొట్టుకోవడానికి మీరెవరు? రాజమణిహారం మా చామంతి సొంతం అని అంటారు రామచంద్రయ్య. ఒక్కసారిగా రమాదేవి అయితే షాక్ అయిపోతుంది. ఇంకేమి మాట్లాడకుండా ఉండిపోతుంది. రాజావారు రాణివారు చనిపోతూ ఆ మణిహారాన్ని నా కూతురు చామంతి చేతిలో పెట్టారు. అలాంటప్పుడు ఆ మణిహారం చామంతిదే అని చెప్పి ఇంకా రామచంద్రయ్య గట్టిగా చెప్పేసరికి రమాదేవి అయితే అలా స్టన్ అయిపోయి ఉండిపోతుంది. ఇంకా రమాదేవి అయితే తన ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. రమాదేవి, రామచంద్రయ్య ఇంకా సొంత అన్న చెల్లెళ్ళు అయినా సరే రమాదేవికి మాత్రం సేమ్ రోజా లాంటి బుద్ధే. త్వరగా పైకి ఎదిగిపోవాలని, త్వరగా ఎలా అయినా వాళ్ళని ముంచి వీళ్ళు పైకి రావాలనే ఒక తెలివితేటలు అనమాట, చావు తెలివితేటలుంటాయి. సో రామచంద్రయ్యకి తెలియకుండా ఒకసారి కావాలనే రాజావారు రాణివారికి జ్యూస్లో మత్తుమందు కలిపి వాళ్ళని చంపేయాలని ప్రయత్నించి, అప్పుడు ఎలా అయినా ఉపేంద్ర చెప్పినట్టు వాళ్ళని చంపేస్తే ఆస్తి వాళ్ళకి దొరుకుతుందని చెప్పి తనకి డబ్బులు ఇస్తారని రాజావారు రాణివారినే చంపేయాలని పని మనిషిగా ప్లాన్ ఇస్తుంది రమాదేవి. అది తెలుసుకున్న రామచంద్రయ్య చెంప పగలగొట్టి, ఛీ, ఇవాటి నుండి నువ్వు నా చెల్లెలివే కాదు. ఏయ్ రమాదేవి, గుర్తుపెట్టుకో, రామచంద్రయ్య అంటే నమ్మకానికి మారుపేరు. అలాంటి రామచంద్రయ్య చెల్లెలుగా పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఇంకొకసారి నీ ముఖం చూపించకని చెప్పి ఇంకా రామచంద్రయ్య అలా గెంటేస్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తు చేసుకుంటుంది రమాదేవి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.